దేవుని వాక్యములోనికి మనం వెళ్తూ ఉన్నాం. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಹೋಗ್ತಾ ಇದ್ದೇವೆ ಪ್ರಿಯರೇ. లూకా సువార్త 23 27 నుంచి 2-3 వచనాలు చదువుకుందాం. 27, 28, 29. గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలు నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తమును ఏడువడి. పరిశుద్ధమైన లేఖనమును దేవుడు దీవించునుగాక. ಈ ಒಂದು ಪರಿಶುದ್ಧವಾದ ಲೇಖನವನ್ನು ದೇವರು ಆಶೀರ್ವದಿಸಲಿ. ఈరోజు మన పాఠము, ಇವತ್ತಿನ ನಮ್ಮ ಪಾಠವು ఏడువుట, అಳುವುದು. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంమండి ఈరోజు అంశము వాక్యం అంటే ఏడవండి అనే అంశం మీద మాట్లాడారు అని మీరు చెప్పచ్చు. ಮನೆಗೆ ಹೋದ ಮೇಲೆ ಕೇಳಿದಾಗ ಯಾವ ಒಂದು ಅಂಶದ ಬಗ್ಗೆ ಮಾತಾಡಿದ್ದಾರೆ ಇವತ್ತಿನ ದಿನ ಅಂತ ಕೇಳಿದ್ರೆ, ನೀವು ಇವತ್ತಿನ ಅಂಶವು ಅಳುವುದು ಎಂಬ ಒಂದು ಟಾಪಿಕ್ ಇತ್ತು ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ಕೊಳ್ಳಬಹುದು. మీరు విన్న వాక్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. ನೀವು ಕೇಳಿದ ವಾಕ್ಯವನ್ನು ಇನ್ನೊಬ್ಬರೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳಿರಿ. అప్పుడే మీలో నుండి బలము బయటకు వస్తుంది. ಆಗಲೇ ನಿಮ್ಮಿಂದ ಬಲವು ಹೊರಬರುತ್ತದೆ. మీ గొప్పతనం గురించి చెప్పుకోవద్దండి. ನಿಮ್ಮ ಒಂದು ಉನ್ನತದ ಸ್ಥಿತಿ ಬಗ್ಗೆ ಹೇಳಿಕೊಳ್ಳಬೇಡಿರಿ. మన పనుల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ನಮ್ಮ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳ ಬಗ್ಗೆ ಹೇಳಿಕೊಳ್ಳುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నీ బాధ నీ చింతను చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ನಿಮ್ಮ ಬಾಧೆ ನಿಮ್ಮ ಚಿಂತೆಯನ್ನು ಹೇಳಿಕೊಳ್ಳುವ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నువ్వు విన్న వాక్యమని ఇతరులకు చెప్పు. ನೀನು ಕೇಳಿದ ವಾಕ್ಯವನ್ನೇ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಹಂಚಿಕೋ. వారిలో అది కార్యరూపకముగా నిలబడుతుంది. ಅವರಲ್ಲಿ ಅದು ಕಾರ್ಯರೂಪಕವಾಗಿ ನಿಲ್ಲುತ್ತದೆ. అది మీకు తెలియకపోవచ్చు, ಅದು ನಿಮಗೆ ತಿಳಿಯದೇ ಇದ್ದಿರಬಹುದು. వారి జీవితంలో పరివర్తన తెస్తూ ఉంటారు. ಆದ್ರೆ ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಪರಿವರ್ತನೆ ಬದಲಾವಣೆಯನ್ನು ತಂದುಕೊಡು. అందరికీ నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ನಾನು ರಿಕ್ವೆಸ್ಟ್ ಏನಂದ್ರೆ ಪ್ರಿಯರೇ, దేవుని సువార్తను ప్రకటించడములో మీరందరూ సహకారులుగా ఉండండి. ದೇವರ ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಿಸುವುದರಲ್ಲಿ ನೀವೆಲ್ಲರೂ ಸಹಕಾರಿಗಳಾಗಿ ಇರಬೇಕು. సరే, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యములో, ದೇವರ ಒಂದು ಪರಿಶುದ್ಧ ವಾಕ್ಯದಲ್ಲಿ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని సిలువకు వేయడానికి తీసుకొని పోతున్నారండి. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಸಿಲುಬೆಗೆ ಹಾಕಬೇಕೆಂಬುದಾಗಿ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయనను బాధ పెడుతున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు, ఉమ్ము వస్తున్నారు. ಆತನನ್ನು ಹೊಡಿತಾ ಇದ್ದಾರೆ, ಬಾಧೆ ಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ಉಗುಳ್ತಾ ಇದ್ದಾರೆ, ಅವರನ್ನು ಗಾಯಪಡಿಸ್ತಾ ಇದ್ದಾರೆ, ఈడ్చుకుంటూ తీసుకొని పోతున్నారు, ಅವರನ್ನು ಜಗ್ಗುತ್ತಾ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. అయితే అక్కడ ఆయనను చూస్తూ అనేక స్త్రీలు వెంబడిస్తూ వస్తున్నారంట. ಆದ್ರೆ ಆತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡಿ ಅನೇಕ ಸ್ತ್ರೀಯರು ಹಿಂಬಾಲಿಸುತ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾರಂತೆ. అయితే స్వస్థపరిచిన యేసు ప్రభుని, అద్భుతాలు చేసిన యేసు ప్రభుని ఇలాగ కొడుతూ తిడుతుంటే చాలా బాధ అయిందండి వారికి. ಅವರಿಗೆ, ಆ ಸ್ತ್ರೀಯರಿಗೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಎಷ್ಟು ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಒಳ್ಳೆಯದನ್ನು ಮಾಡಿದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಈ ರೀತಿಯಾಗಿ ಬಡಿತಾ ಇದ್ರೆ ಅವ್ರಿಗೆ ಎಷ್ಟು ಬಾಧೆ ದುಃಖ ಉಂಟಾಯಿತು ಪ್ರಿಯರೇ. ఒక సమయంలో యేసు ప్రభు కింద పడినప్పుడు, ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕೆಳಗೆ ಬಿದ್ದಾಗ స్త్రీలు చాలా మంది ఏడుస్తూ అక్కడ కనపడినట్లు చూస్తున్నాం. ಅಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ ಪ್ರಿಯರೇ, ಎಷ್ಟೋ ಜನ ಸ್ತ್ರೀಯರು ಅಳುತ್ತಾ ಅಲ್ಲಿ ಗೋಳಾಡುವುದನ್ನು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ. వారు ఏడ్చేది యేసు ప్రభు చూశాడు. ಅವರು ಅಳುವುದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನೋಡಿದ್ದಾನೆ. ఈరోజు మన టాపిక్ ఏడుపు. ಈ ದಿನದ ನಮ್ಮ ಅಂಶವು ಅಳುವು. ఎందుకు ఏడుస్తామండి? ಯಾಕೆ ಅಳುತ್ತೇವೆ ప్రియರೇ ನಾವು? ఏడుపు అంటే ఒకటి బాధకరమైనది, ఒకటి సరిలేనిది, అది సరిపరచుకోవడానికి, అది బాగుపడడానికి కన్నీళ్లు పెట్టి ఏడుస్తాం మనం. ಅಳುವು ಅಂದ್ರೆ ಒಂದು ಸರಿ ಇಲ್ಲದ್ದನ್ನು ಸರಿ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಅಳುವುದು. ఏడుపు అంటే సాధించుకోవడానికి గాని మనం ఏడుస్తాం. ಅಳುವು ಅಂದ್ರೆ ನಾವು ಸಾಧಿಸಿಕೊಳ್ಳಬೇಕಂದ್ರೂ ಸಹ ನಾವು ಅಳುತ್ತೇವೆ ಪ್ರಿಯರೇ. ఈ రీతిగా యేసు ప్రభుకు కొందరు స్త్రీలు కనపడ్డారండి. ಈ ರೀತಿಯಾಗಿ ಅಲ್ಲಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಕೆಲವು ಸ್ತ್ರೀಯರು ಕಾಣಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾರೆ, ఏడుస్తూ ఉన్నారు, ಅಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. యేసు ప్రభు వారి వైపు చూసి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಅವರೊಂದಿಗೆ ನೋಡಿ, అమ్మ ఎందుకు ఏడుస్తున్నారు అని ಅಮ್ಮ అడిగాడు. ಏಕೆ ಅಳುತ್ತಾ ಇದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದ್ದಾನೆ. వాళ్ళు యేసు ప్రభుకు జరిగేది తప్పు అని గ్రహించారు. వారు ಅವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನೊಂದಿಗೆ ಏನು ನಡೀತಾ ಇದೆ ಅಲ್ವಾ, ಅದೆಲ್ಲ ತಪ್ಪು. పరమగీతములో మనం చూస్తే, పరమగీತೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡಿದ್ದ, ఓ యెరూషలేము స్త్రీలారా, ಓ ಯೆರೂಷಲೇಮು ಸ್ತ್ರೀಯರೇ, మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ನೀವು ಏಕೆ ಅಳುತ್ತಾ ಇದ್ದೀರಿ? సంతోషించండి, ఆనందించండి అని అంటున్నాడు. ಸಂತೋಷಿಸಿರಿ, ಆನಂದಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. హల్లెలూయా. హల్లెలూయా. ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో స్త్రీలను, అంటే స్త్రీ
దేనికి పోల్చబడిందంటే సంఘముకు పోల్చబడింది. ಮುಖ್ಯವಾಗಿ ನಾವು ಬೈಬಲ್ ನಲ್ಲಿ ನೋಡಿದ್ರೆ ಸ್ತ್ರೀಯರನ್ನು ಒಂದು ಸಭೆಗೆ ಹೋಲಿಸಲಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. క్రీస్తు యజమానుడుగా పోల్చబడ్డాడు. ಕ್ರಿಸ್ತನನ್ನು ಒಬ್ಬ ಯಜಮಾನನಾಗಿ ಅಲ್ಲಿ ಹೋಲಿಸಲಾಗಿದೆ. ఇక్కడ స్త్రీలందరూ యేసయ్యను చూసి ఏడుస్తూ ఉన్నారు. ಇಲ್ಲಿ ಸ್ತ್ರೀಯರೆಲ್ಲರೂ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡಿ ಅಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. అంటే అర్థం మనం ఆత్మీయంగా చూసుకుందాము. ನಾವು ಅರ್ಥವು ಆತ್ಮೀಯ ರೀತಿಯಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ఒక సంఘము యేసు ప్రభు ఎడల ఏడుస్తూ ఉంది. ಒಂದು ಸಭೆಯು ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ನೋಡಿ ಅಳುತ್ತಾ ಇದೆ. సంఘములో ఉన్న నువ్వు నేను అందరము ఏడుస్తూ ఉన్నాము. ಸಭೆಯಲ್ಲಿರುವ ನೀವು ನಾವೆಲ್ಲರೂ ಅಳುತ್ತಾ ಇದ್ದೀವಿ. ఒక ప్రశ్న వేసుకుందాము. ಒಂದು ಪ್ರಶ್ನೆಯನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳೋಣ. ఎటువంటి ఏడుపు నీలో ఉంది? ಎಂತ ಒಂದು ಅಳುವು ನಿಮ್ಮಲ್ಲಿದೆ? అది గాని పరీక్షించుకోవాలి. ಅದನ್ನು ಸಹ ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳಬೇಕು. సంఘము ఏడుస్తుంది అక్కడ. ಅಲ್ಲಿ ಸಭೆ ಅಳುತ್ತಾ ಇದೆ. వారి ఏడుపులో కరెక్ట్ గా లేదండి. ಆದ್ರೆ ಅವರ ಅಳುವಿಕೆಯಲ್ಲಿ ಸರಿಯಾದ ರೀತಿ ಇಲ್ಲ ಪ್ರಿಯರೇ. ఆత్మీయంగా ఏడుపుకి ఇంకొక అర్థంగానే యాడ్ చేసుకుందాం. ಆತ್ಮೀಯ ರೀತಿಯಾದ ಒಂದು ಅರ್ಥವು ಇನ್ನೊಂದು ಸಹ ನಾವು ಆಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ. ప్రార్థన అని ఏర్పరచుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ఏడుపు ಆರಿಸಿಕೊಳ್ಳೋಣ. అంటే ప్రార్థన. ಅಳು ಅಂದ್ರೆ ಪ್ರಾರ್ಥನೆ. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి స్త్రీలందరూ ఏడుస్తున్నారు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಹತ್ತಿರ ಅನೇಕ ಸ್ತ್ರೀಯರು ಬಂದು ಅಳುತ್ತಾ ಇದ್ದಾರೆ. యేసు ప్రభుకు ఆ ఏడుపు నచ్చలేదండి. ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಆ ಒಂದು ಅಳುವು ಇಷ್ಟವಾಗಲಿಲ್ಲ. ఎందుకు ఏడుస్తున్నావు? ಯಾಕೆ ಅಳುತ್ತಾ ಇದ್ದಿ? ఏ విషయం బట్టి ఏడుస్తున్నావు? ಯಾವ ವಿಷಯ ಕುರಿತಾಗಿ ಅಳುತ್ತಿದ್ದೀರಿ? సంగమా, ಸಭೆಯೇ, ఏం ప్రార్థన చేస్తున్నావు? ಯಾವ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ఏ ನೀನು విషయం ಮಾಡ್ತಾ బట్టి ಇದ್ದೀರಿ? ప్రార్థన చేస్తున్నావు? ಯಾವ ವಿಷಯ ಕುರಿತಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ నీ ಇದ್ದೀರಿ? ప్రార్థన నాకు నచ్చలేదు. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ನನಗೆ ಇಷ್ಟವಾಗಲಿಲ್ಲ. నీ ఏడుపు నాకు నచ్చటం లేదు. ನಿನ್ನ ಒಂದು ಅಳುವು ನನಗೆ ಇಷ್ಟವಿಲ್ಲ. నీ ఉపవాస ప్రార్థన నాకు ఇష్టం లేదు. ನಿನ್ನ ಉಪವಾಸ ಕೂಟವು ನನಗೆ ಇಷ್ಟವಿಲ್ಲ. నువ్వు ఏ విషయం అయితే దుఃఖపడుతున్నావో నాకు ఇష్టం లేదు. ಯಾವ ವಿಷಯದ ಕುರಿತಾಗಿ ದುಃಖ ಪಡ್ತಾ ಇದೆಯೋ ನನಗೆ ಅದು ಇಷ್ಟವಿಲ್ಲ. అయితే ఎలాగ ఏడవాలయ్యా ಅದು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅಳಬೇಕಪ್ಪ అని ఒక ప్రశ్న వస్తుంది కదా. ಒಂದು ಕ್ವಶನ್ ಬರುತ್ತದಲ್ವಾ? అందుకే యేసు ప్రభు వారికి ఏ రీతిగా ఏడవాలో ఒక క్లూ ఇస్తున్నాడు. ಅದಕ್ಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ಒಂದು ಕ್ಲೂ ಅನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఇదే వాక్యము మీరు బయటికి వెళ్ళి చెప్పండి. ಇದೇ ವಾಕ್ಯವು ನೀವು ಹೊರಗಡೆ ಹೋಗಿ ಹೇಳಿ. బాధలో ఉన్న వారికి చెప్పండి. ಬಾಧೆಯಲ್ಲಿದ್ದವರಿಗೆ ಹೇಳಿರಿ. దుఃఖములో ఉన్న వారికి చెప్పండి. ದುಃಖದಲ್ಲಿದ್ದವರಿಗೆ ಹೇಳಿರಿ. వేదనతో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మీ ఎదురుగా నటిస్తున్నారు కానీ వేదనతో భారముతో ఉన్నారు ఎంతో మంది. ನಿಮ್ಮ ಮುಂದೆ ನಟನೆ ಮಾಡುತ್ತಾ ಎಷ್ಟೋ ಜನರು ಇದ್ದಾರೆ. ಆದ್ರೆ ಅವರಲ್ಲಿ ಎಷ್ಟೋ ವೇದನೆ ದುಃಖವೂ ಇದೆ. ನಟನೆ ಮಾಡ್ತಾ నీ ಇದ್ದಾರೆ. ఏడుపు యోగ్యమైందా? నీ ఏడుపు అయోగ్యమైందా? ನಿನ್ನ ಅಳುವು ಯೋಗ್ಯವಾದದ್ದ ಅಯೋಗ್ಯವಾದದ್ದ? ఇదిగో యోగ్యమైన ఏడుపుగా నీ ఏడుపును మార్చుకో అని చెప్పండి. ಈಗ ನಿನ್ನ ಒಂದು ಅಳುವನ್ನು ಯೋಗ್ಯ ರೀತಿಯಾಗಿ ಬದಲಾಯಿಸು ಎಂಬುದಾಗಿ ನೀವು ಹೇಳಿರಿ. ఆ స్త్రీలను హెచ్చరిస్తున్నాడు దేవుడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಸ್ತ್ರೀಯರನ್ನು ಎಚ್ಚರಿಸ್ತಾ నీ ಇದ್ದಾನೆ. ఏడుపు నాకు అనవసరం అని అన్నాడు. ನಿನ್ನ ಅಳುವು ನನಗೆ ಅವಸರವಿಲ್ಲ. ఎవరన్నా నీ దగ్గరకు వచ్చి నీ బాధను చూసి బాధపడితే, ಯಾರಾದ್ರೂ ನಿಮ್ಮ ಹತ್ರ ಬಂದು ನಿನ್ನ ಬಾಧೆಯನ್ನು ನೋಡಿ ಅವರು ಸಹ ಬಾಧೆಯನ್ನು ಹೊಂದಿದ್ರೆ, నీ ఏడుపు నాకు అవసరం లేదు, నీ బాధ నాకు అవసరం లేదు అని అంటామా? ನಿನ್ನ ಬಾಧೆ ನನಗೆ ಅವಸರ ಇಲ್ಲ, ನಿನ್ನ ಅಳುವು ನನಗೆ ಅವಸರ ಇಲ್ಲಪ್ಪ ಅಂತ ಹೇಳ್ತೀವಾ? యేసు ప్రభు చెప్పింది అర్థం చేసుకోవాలి. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಹೇಳಿದ್ದನ್ನು ನಾವು ಅರ್ಥ నువ్వు ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఏడ్చినా ఎలాగ ఏడవాలో సరి చేస్తాడు యేసయ్య. ನಿನ್ನ ಅತ್ತರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಅಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸರಿ ಮಾಡುತ್ತಾನೆ. అయితే యేసు ప్రభు నువ్వు బాధపడితే బాధపడమ్మా, నేను ఉన్నది చెప్తున్నాను, నువ్వు నా కొరకు ఏడవద్దు అని అంటున్నాడు. ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಅಂತ ಇದ್ದಾನೆ, ನಿನಗೆ ಬಾಧೆ ಉಂಟಾದ್ರೂ ಆಗಲಿ, ಆದ್ರೆ ನಾನು ಇದ್ದಿದ್ದನ್ನು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನೀನು ನನಗೋಸ್ಕರ ಅಳಬೇಡ. అయితే ఏం చేయాలి యేసయ్య? ಆದ್ರೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಯೇಸುವೆ? నీ ఏడుపును బాగు చేసుకోమా. ನಿನ್ನ ಅಳುವನ್ನು ಸರಿಪಡಿಸ್ಕೋ ಅಮ್ಮ. నానా నీ ఏడుపును బాగు చేసుకో. ಅಮ್ಮ ನಿನ್ನ ಒಂದು ಅಳುವನ್ನು ಸರಿಪಡಿಸ್ಕೋ. నా కొరకు ఏడవడం కాదు ముఖ్యమైనది, ನನಗೋಸ್ಕರ ಅಳುವುದು ಮುಖ್ಯವಾದದ್ದಲ್ಲ. ఎవరి కొరకు ఏడవాలనో అది నువ్వు నేర్చుకో అన్నాడు. ಯಾರಿಗೋಸ್ಕರ ಅಳಬೇಕೋ ಅದನ್ನು ನೀನು ಕಲಿತುಕೋ. అప్పుడు సులభంగా చెప్పేశాడండి. ಆಗ ಸುಲಭವಾಗಿ ಹೇಳಿಬಿಟ್ಟಿದ್ದಾನೆ, నీ కొరకు. ನಿನ್ನಗೋಸ್ಕರ. రెండోదిగా ఏమన్నాడు? నీ పిల్లల కొరకు, ನಿಮ್ಮ ಮಕ್ಕಳಿಗೋಸ್ಕರ ఏడవమని చెప్పాడు. ಅಳಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾನೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. సంగమా, ಸಭೆಯೇ, నా కొరకు ఏడవద్దు. ನನಗೋಸ್ಕರ ಅಳಬೇಡಿರಿ. ఈరోజు చాలా మంది ఉపవాస ప్రార్థనగా ఉంటారు కదా. ಈ ದಿನ ತುಂಬಾ ಜನ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ కొందరు ಇರ್ತಾರಲ್ವಾ? శుక్రవారం ఉంటారు. ಕೆಲವು ಜನರು ಶುಕ್ರವಾರದಲ್ಲಿ ಇರ್ತಾರೆ. శుక్రవారం ఎందుకు ఉంటారో అసలు తెలియదు. ಶುಕ್ರವಾರ ಎದಕ್ಕೆ ಉಪವಾಸವಾಗಿರ್ತಾರೋ ಗೊತ್ತೇ ಇಲ್ಲ. చాలా మంది ఎందుకుంటారంటే యేసు ప్రభు మరణించిన దినం అన్నట్లుగా ఆ రోజు ఉపవాసంగా ఉంటారు. ತುಂಬಾ ಜನರು ಏನಂದ್ರೆ ಆ ಶುಕ್ರವಾರ ದಿನವು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮರಣ ದಿನವು ಎಂಬುದಾಗಿ ತುಂಬಾ ಜನ ಆ ದಿನ ಉಪವಾಸವಾಗಿರ್ತಾರೆ. సరే, ఏ దినం ఉన్నా గానీ ಯಾವ ದಿನ ಉಪವಾಸವಾಗಿದ್ದರೂ నీ ఉపవాస ప్రార్థన దేవునికి నచ్చిందా కాదా? ನಿನ್ನ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯು ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾಗಿದೆಯಾ ಇಲ್ಲವಾ?